అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఏం మాయ చేశావే' ఏడవ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. ఎలా చెప్పను ప్రణి, చెప్పొద్దని సైగ చేసి సీరియస్‌గా కాల్ చేసేలా చూస్తున్నాడు అని రమ్య బేలగా అంటుంది. 2 రోజుల నుంచి నా టైమే బాగోలేదని ప్రణవి అంటే అందుకే నోరు అదుపులో పెట్టుకోవాలని అనేది పెద్దలు. రమ్య పుండు మీద కారం చల్లుతుంది మింగేసేలా. రమ్యని చూస్తూ ఇంకా వెళ్దామా క్లాస్‌కి అని వెళ్ళిపోతారిద్దరూ. ప్రణవి అన్న మాటలు రిషికి కోపం రాక నవ్వు తెప్పిస్తే అతడి పెదవులు అందంగా విచ్చుకుంటాయి. క్లాస్ అయిపోయి లంచ్ బ్రేక్‌లో బయటకొచ్చిన ప్రణవి, రమ్య ఎప్పుడూ కూర్చునే బెంచ్ దగ్గరికే వెళ్తారు. మాట్లాడకుండా వెళ్తున్న ప్రణవికి రిషి కార్ ఇంకా అక్కడే ఉండటం చూసి ఇతనింకా వెళ్ళలేదా అని అనుకుంటూ విండోలో నుంచి కనిపిస్తున్న జాకెట్‌ని చూసి చెప్తా నీ సంగతి అనుకుని నువ్వే ఇక్కడే ఉండి ఆ బలిసినోడు వస్తే నాకు కాల్ చేసి చెప్పని అంటుంది. ఏం చేయబోతున్నావి నువ్వు అని రమ్య టెన్షన్‌గా అడిగితే వాడికి నేనంటే ఏంటో చూపిస్తాను చూడు అని కార్ దగ్గరికి పిల్లిలా వెళ్ళి ఓపెన్‌లో ఉన్న విండో గ్లాస్ నుండి మెల్లిగా జాకెట్ తీసుకొని మళ్ళీ బెంచ్ దగ్గరికొస్తుంది. ప్రణి చూస్తూ ఉంటే బాగా ఎక్స్‌పెన్సివ్ లాగా ఉంది. దీంతో ఏం చేయబోతున్నావని రమ్య కంగారుగా అంటే వెయిట్ అని ఆఫ్రాన్ని జేబులో నుంచి రెడ్ మార్కర్ తీసుకొని వెనుక క్యాప్ తీసి ఇంకు మొత్తం కూడా జాకెట్‌పై పోసి మరకలంటేలా చేస్తుంది. రమ్య ఆ! అని షాకవుతూ ఏం చేస్తున్నావే రాక్షసి! వాడికి తెలిస్తే నీతో పాటు నన్ను కూడా ఇదే కాలేజీలోనే పాతేస్తాడని టెన్షన్‌గా అంటుంది. చుప్! వాడికి మనమే చేశామని తెలిస్తేనేగా! నువ్వేం టెన్షన్ పడకు. లేకపోతే నా ఇగోని రెచ్చగొడతాడా? అని కన్నింగా నవ్వుతూ మెల్లగా మళ్ళీ తీసుకొచ్చిన చోటనే ఆ జాకెట్‌ని పెట్టి ఏమీ తెలియని అమాయకురాలిగా వచ్చి బెంచ్ మీద కూర్చొని బుక్ ఓపెన్ చేసి చదువుకుంటుంది. రమ్య మాత్రం టెన్షన్ పడుతుంటే కాలేజ్ డీన్‌తో మాట్లాడి బయటకు నవ్వుతూ వస్తున్న రిషిని చూసి గుటకలు మింగుతూ మై గాడ్ ప్రణి, రిషి వస్తున్నాడే అని అంటుంది. ప్రణవి బుక్ చాటున రిషిని చూస్తూ రానివ్వు, నువ్వు అనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అని చూస్తూ ఉంటుంది. కార్ డోర్ అన్లాక్ చేసి కార్ స్టార్ట్ చేయబోతున్న రిషికి నేచురల్ శాండిల్ పరిమళం ముక్కుని తాకి ఆ రోజు ప్రణవిని కార్లో డ్రాప్ చేసిన రోజు వచ్చిన పరిమళం రెండూ ఒక్కటే అని గుర్తుపట్టడానికి ఎంతో సమయం పట్టదు రిషికి. చుట్టూ ఒకసారి చూసిన రిషికి కొంచెం దూరంగా ఉన్న బెంచ్ మీద కూర్చొని కళ్ళు మాత్రమే కనిపించినట్లు దొంగ చూపులు చూస్తున్న ప్రణవిని చూసి నొసలు ముడేస్తూ పక్కనే ఉన్న జాకెట్‌ని చూసి దాన్ని బ్యాక్ సీట్‌లో వెయ్యాలని చేతిలోకి తీసుకుంటాడు. బ్లాక్ జాకెట్ మొత్తం కూడా రెడ్ పెయింట్ వేసుకొని ఉంటే అది ఖచ్చితంగా ప్రణవి పనే అని రూఢీ చేసుకొని డోర్ ఓపెన్ చేసుకొని పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ప్రణవి దగ్గరికే వస్తాడు. వస్తున్న రిషిని చూసి ప్రణవి అవి కాళ్ళా లేక కరెంట్ పోల్సా అని బయటికే అంటే ఒసేయ్ అతని కాళ్ళ సంగతి తర్వాత ముందు తన చేతిలో ఉన్న జాకెట్ చూడు మన వైపే వస్తున్నాడని టెన్షన్‌గా చేతులు పిసికేసుకుంటూ అంటుంది రమ్య గుడ్లు పెద్దవి చేసి. అవును కదా! నువ్వేమీ టెన్షన్ పడకని రమ్యకి ధైర్యం చెప్పి మనసులో అనవసరంగా తొందరపడి తప్పు చేశానా? రిషి వస్తున్న స్పీడ్ చూసి పద ఇక్కడి నుంచి ముందు అని క్యాంటీన్ వైపే స్పీడ్‌గా అడుగులు వేస్తుంది. అంతకంటే స్పీడ్‌గా ఆమె ముందుకి వచ్చి వెయిట్ అండ్ సీరియస్‌గా అంటూ జాకెట్ చూపిస్తూ ఇది నీ పనే కదా! అని సూటిగా తడబడుతున్న ప్రణవి కళ్ళల్లోకే చూస్తూ బేస్ టోన్‌తో అంటాడు. నేనేం చేశాను? అని ముఖం పక్కకి తిప్పుకొని పొగరుగా సమాధానం ఇస్తుంది ప్రణవి. నీకు పొగరు మామూలుగా లేదనుకొని బుక్ పట్టుకుని ఆమె చేతుల్ని ముందుకి లాగుతాడు. జాకెట్‌కి ఇంక్ పూసే క్రమంలో ఆమె వేళ్ళకి కూడా ఇంక్ అంటటంతో ఇప్పుడు చెప్పు నువ్వేం చేయలేదా? అని ఇంకా రెట్టించి అడుగుతాడు రిషి. పోలీసోడి చేతిలో చిక్కిన దొంగోడిలాగా గుటకలు మింగుతూ చూస్తూ ఉండిపోయింది మౌనంగా ప్రణవి. రమ్యని చూసి "నువ్వు పో" అని రిషి అంటే అమ్మయ్య! అదే చాలు అని అనుకుని రమ్య చల్లగా అక్కడి నుంచి జారుకుంటే ఒసేయ్! నీకు ఎథిక్స్ కొంచెం కూడా లేవని మనసులోనే రమ్యని తిట్టుకొని తను కూడా అక్కడి నుంచి తప్పించుకోవాలని వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉంటే ఆమె ఆఫ్రాన్ కోట్ పట్టుకొని తన ముందుకు లాక్కొని ఎందుకు చేశావిలా? అని ఏ భావం లేకుండా అడుగుతాడు రిషి. అది ఇందాక నన్ను పట్టుకోకుండా వదిలేసావన్న కోపంతో అలా చేశాను రిషి సారీ. ఇంకెప్పుడూ అలా చెయ్యను. ఇప్పుడు వదిలితే నేను వెళ్ళిపోతాను. మళ్ళీ నీ కంటికి కూడా కనిపించనని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి కళ్ళు టపటపలాడుతూ అంటుంది. దీని కాస్ట్ ఎంతో నీకు తెలుసా? అని ఆమె ముఖంలోకే ముఖం పెట్టి మరీ అడుగుతాడు. హుహు అని తల అడ్డంగా ఊపుతుంది ప్రణవి.
దీని మీద ఒక్క స్ట్రెయిన్ కూడా కనిపించకుండా వాష్ చేసి నువ్వే తెచ్చివ్వు. లేదంటే సేమ్ బ్రాండ్, సేమ్ కలర్ ఇంకోటి కొనివ్వు. అది కూడా 3 డేస్ లోపు అని జాకెట్‌ని ఆ మొహం మీద విసిరి వెళ్ళిపోతాడు. వెళ్తున్న రిషిని చూసి ప్రణవి ఊపిరి తీసుకొని క్యాంటీన్ వైపు వెళ్తుంది. మెన్స్ జాకెట్ చేతిలో పట్టుకొని వస్తున్న ప్రణవిని చూసి సీనియర్స్ అందరూ ర్యాగింగ్ చేస్తే అక్కడే ఉన్న రమ్య ముందుకొచ్చి అది రిషిది అని తనే తనకి గిఫ్ట్‌గా ఇచ్చాడని కవర్ చేస్తుంది. ఎందుకంటే రిషిది అని చెప్తే అందరి నోళ్ళు మూత పడతాయని రమ్యకి తెలుసు. రిషి, ప్రణవి కలిసి మాట్లాడుకోవడం 1, 2 సార్లు చూసిన ఆ మాత్రానికే కన్ఫర్మ్ చేసేసుకోకుండా ఏంటి రిషి ఇచ్చాడా నీకు అని అందరూ కూడా షాక్ అయి చూస్తుంటే అక్కడే కార్నర్ టేబుల్ మీద కూర్చున్న మధు కోపంగా ప్రణవి ముందుకు వచ్చి మా బావ నీకు తన జాకెట్ ఇవ్వడం ఏంటి? నాన్‌సెన్స్ షీ ఈజ్ లయింగ్ అని మధు అరుస్తుంది. ప్రదీప్ అండ్ గౌతమ్ జరిగే సీన్‌ని చూసి బావ తను చెప్పేది నిజమారా? కొంపదీసి ఆ టాపర్ పాప మనోడు ఏమైనా లవ్‌లో ఉన్నారా? అని గౌతమ్ వైపే చూస్తూ అంటాడు. ఛ! అంత లేదురా. రోజులో ఎక్కువసేపు వాడితోనే నేను టైమ్ స్పెండ్ చేస్తాను. అలాంటిదేమైనా ఉంటే వాడు ఈ పాటికే నాతో చెప్పేసేవాడు కదా! అని గౌతమ్ అంటాడు. ఓహ్! మరి ఆ అమ్మాయి ఎందుకలా చెప్తోందని అంటుండగానే నీ అబ్బా! ఎంతసేపు వెయిట్ చేయాలిరా? అని రిషి మెసేజ్ చూసుకొని రిషి మెసేజ్ చేశాడు. ప్రదీప్ కమ్ ఫాస్ట్ అని కార్ దగ్గరికి వెళ్ళి హాయ్ రా అని గౌతమ్ అంటే చుబ్బే ఏం చేస్తున్నావు ఇంతసేపు క్యాంటీన్‌లో? సొల్లు వేసుకుంటూనే ఉన్నావు కదా! అని కడుపులో ఒక కిక్కిస్తాడు రిషి. గుద్దిన చోట రుద్దుకుంటూ సారీ బావ వస్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంటే ఆగిపోయి చూసి వచ్చేలోపు లేట్ అయిందని గౌతమ్ అంటే నిజానికి రమ్య రావడం చూసి తన కోసం వెళ్తే అనుకోకుండా ప్రణవి డిస్కషన్ వింటాడు. రిషి గౌతమ్ వైపే వియర్డ్‌గా చూస్తూ అంత ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఏంట్రా? అని కార్ ముందుకు పోనిస్తూ అడుగుతాడు. చెప్తాను అని నాతో చెప్పకుండా నువ్వేమైనా లవ్ ట్రాక్ నడుపుతున్నావా బావా అని గౌతమ్ అడిగితే రాత్రి తాగిందింకా దిగలేదా? ఇలాంటి చెత్త క్వెషన్స్ వేస్తున్నావు? అని రిషి చిరాగ్గా అంటాడు. అది కాదు రిషి. ప్రణవి ఉంది కదా! తని చేతిలో నీ జాకెట్ ఉందని గౌతమ్ అంటే ఆ! ఉంటే? రిషి రోడ్‌ని చూస్తూ డ్రైవ్ చేస్తుంటే ఉంటే ఏంటా? అంటే ఆ అమ్మాయి చేతిలో ఉన్నది నీ జాకెటేనా? ఎందుకుందిరా? ఐ మీన్ తన దగ్గర నీ జాకెట్ ఎందుకుంది అని నా డౌట్. అని గౌతమ్ రిషి వైపే అనుమానంగా చూస్తూ రిషి సడన్ బ్రేక్‌తో కార్ ఆపి నేనే ఇచ్చానయితే ఏంటిప్పుడు నీ గోల? అని విసుగ్గా అంటాడు. అదే ఎందుకిచ్చావని నా గోల బావా! అని క్యూట్ స్మైల్‌తో గౌతమ్ అడుగుతాడు. ఆడపిల్లల్లా ఆ కూపీలు లాగటమేంట్రా? అని రిషి అసహనంగా అంటాడు. నేను కనుక ఆడపిల్లనయ్యుంటేనా ఈ పాటికి నీ చుట్టూ తిరుగుతూ నిన్ను పెళ్లి కూడా చేసేసుకునేదాన్ని అని అంటాడు గౌతమ్ నవ్వుతూ. రిషి కూడా నవ్వి ఫేస్ పక్కకు తిప్పేస్తే నవ్వరా బాబు! అమ్మాయిల నవ్వుల మీదున్న పాటలు నీ నవ్వుకి డెడికేట్ చేయొచ్చు తెలుసా? అని గౌతమ్ అంటాడు. చుబ్బే ఇప్పటికే ఎక్కువ వాగావని రిషి అంటాడు. గౌతమ్ రిషి ఆ అమ్మాయికి నీకు మధ్య ఏదో ఉందని కాలేజ్‌లో పుకార్లు పుడుతున్నాయిరా అని అంటే పుట్టని. ఆ తర్వాత పుట్టిన కారు కూతలన్నిటిని వాటిని పుట్టించిన వాడిని కూడా కలిపి పాతేస్తాను అని కూల్‌గా అంటాడు రిషి. ఈ ఆవేశమే తగ్గించుకోవచ్చు కదా రిషి అని గౌతమ్ అంటే నెవర్. నాలో నాకు నచ్చేది నా ఈ పొగరు, కోపమే అని రిషి అంటాడు. కోపం నచ్చడం ఏంట్రా? విచిత్రంగా ఉంది అని గౌతమ్ అంటే అది అంతేలే అని రిషి సింగిల్ వర్డ్‌లో ఆన్సర్ ఇస్తాడు. ఆ పొగరు ఆ ఆవేశాన్ని నీ లైఫ్‌లో వచ్చే అమ్మాయి కోసం నువ్వే వదిలేస్తావేమోనని నా గట్టి నమ్మకం రిషి అని ప్రణవిని గుర్తు చేసుకుంటూ అంటాడు గౌతమ్. సైడ్ కార్నర్ స్మైల్ ఇచ్చి అవునా? నీకు చాలా ఆశలే ఉన్నాయే నా మీద అని కార్‌ని హాస్పిటల్ ముందు ఆపుతాడు రిషి. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లి అన్విత టెస్ట్ చేసిన రిపోర్ట్స్ గురించి డాక్టర్ యశ్వంత్‌ని అడిగి వివరాలన్నీ కూడా తెలుసుకుంటాడు. అన్వితకి త్వరగా క్యూర్ అవుతుంది రిషి. కాకపోతే కొంచెం టైం పడుతుంది అని హామీ ఇస్తాడు యశ్వంత్. థాంక్ యూ సో మచ్ డాక్టర్ అని రిషి, గౌతమ్ ఆనందానికి అవధులు ఉండవు. ఎమోషనల్ అయిన గౌతమ్ రిషిని హగ్ చేసుకుంటూ నీ వల్లే రిషి ఇదంతా కూడా థాంక్స్ అనే పదం చాలా చిన్నదిరా నువ్వు చేస్తున్న ఈ హెల్ప్‌కి అని అంటాడు. షటప్ గౌతమ్. నాకు ఇలాంటివన్నీ సెంటి డ్రామాలు ఇష్టం ఉండదు. తను నీకు మాత్రమే చెల్లి కాదురా! నాకు కూడా చెల్లినే. అని ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? లేక కాలేజ్ దగ్గర డ్రాప్ చేయనా? అని అడుగుతాడు రిషి.
కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి రిషి అని రిషిని వదిలేస్తూ ఇంటికి కాల్ చేసి విషయం అంతా కూడా చెప్తాడు గౌతమ్. కార్లో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే సిగరెట్ తాగుతూ కాలేజ్ ముందు ఆపి బాయిరా అని వెళ్తుంటే కాఫీ తాగేసి వెళ్ళురా రిషి అని గౌతమ్ అంటే సరే అని అంటూ క్యాంటీన్ వైపే అడుగులు వేస్తాడు. అక్కడే ఉన్న ప్రణవిని సైడ్ స్మైల్ ఇస్తూ సిగరెట్ కోసం వెళ్తున్న గౌతమ్ని ఆపి ప్రణవి ముందుకి వెళ్తాడు. సమోసాని నోట్లోకి తోస్తున్న ప్రణవి ఎదురుగా వచ్చిన 6 అడుగుల కటౌట్‌ని చూసి ఎవరిదబ్బా ఈ కటౌట్ అని ఎక్కడో చూసినట్టుగా ఉందని తల పైకెత్తి చూస్తుంది. సీరియస్‌గా ఉన్న రిషి ఫేస్‌ని చూసి నోట్లో ఉన్న సమోసా కడుపులోకి జారిపోతే దెబ్బకి పొలమారి మాడు మీద మోదుకుంటూ రమ్యతో వాటర్‌ని తాగించుకుంటుంది. గుడ్లు 2 కూడా పెద్దవి చేసి చూస్తున్న ప్రణవినే చూసి చూసింది చాల్లే కానీ వెళ్ళి నాకొక సిగరెట్ అండ్ కాఫీ తీసుకొని రా పో అని ఆర్డర్ వేసి ప్రణవి ఎదురుగా ఉన్న చైర్‌లో కూర్చుంటాడు రిషి. నేను సిగరెట్ తీసుకొని రావడమేంటి? నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా! ఏ నీకు కాళ్ళు లేవా? అని అంటుంది ప్రణవి. నాకు కాళ్ళు తిమ్మిరిగా ఉన్నాయిలే. నువ్వే వెళ్ళి స్ట్రాంగ్‌గా కాఫీ కింగ్ సైజ్ సిగరెట్ తీసుకొని రా పో అని అంటూ కాళ్ళు 2 ఎత్తి టేబుల్ మీద పెడతాడు. గౌతమ్ నోరు తెరుచుకొని ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూస్తూ ఉంటాడు. నేను తీసుకొని రాను. నీకేం సర్వెంట్‌ని కాదు. తమరే వెళ్ళి తెచ్చుకోండి అని బ్యాగ్ తీసుకొని రమ్య చెయ్యి పట్టుకొని ముందుకు వెళ్తుంటే ఆమెని వెళ్ళనివ్వకుండా కాలు అడ్డుపెడతాడు రిషి. రిషి వైపే కోపంగా చూస్తూ వీడి కరెంటు పోల్స్ కాలేసుకొని నన్నిలా హింసపెట్టి చంపుతున్నాడు అని అనుకొని ఉరిమి చూస్తుంది. నా నుంచి తప్పించుకొని పోలేవులే కానీ ఎంచక్కా నాకు కాఫీ, సిగరెట్ తెచ్చేది. బుద్ధిగా నీ క్లాస్‌కి వెళ్ళిపో అని యాటిట్యూడ్‌గా అంటాడు రిషి. నోట్లోనే బలుపుగాడు కావాలని నన్నిలా ఇబ్బంది పెడుతున్నాడు అని ఓ 4 తిట్లు నోట్లోనే తిట్టుకొని కావాలంటే కాఫీ మాత్రమే తెచ్చిస్తాను కానీ సిగరెట్‌ని అస్సలే తెచ్చివ్వను అని అలాంటివి అసలు ఎంకరేజ్ చెయ్యను అని కూడా కచ్చిగా అంటుంది ప్రణవి. 2 మినిట్స్‌లో నేను చెప్పినట్లు తీసుకొని రాకపోతే నువ్వు క్లాస్‌కి వెళ్ళవు. నా కార్‌లో ఉంటావని వేస్ టోన్‌తో వార్నింగ్ ఇస్తాడు రిషి. నీ కార్‌లో నాకేం పని? నేనెక్కడికి రాను అని బెదురు కళ్ళతో చూస్తూ అంటుంది ప్రణవి. వచ్చాకే పని ఉంటుంది ప్రణీ అని సర్కాస్టిక్‌గా అంటాడు రిషి. నా పేరు ప్రణవి, ప్రణీ కాదు అని అంటుంది ప్రణవి కాస్త కోపంగా. మాటలాపి చెప్పిన పని చూడు వెళ్ళు. లేకపోతే నేనింకా చెప్పను. చేసి చూపిస్తాను అని ప్రణవి గుండెల్లో బుల్లెట్‌ని దింపుతాడు రిషి. బుసలు కొడుతూ వెళ్ళి క్యాంటీన్‌లో రిషి చెప్పినట్టుగా వేడి వేడి పొగలు కక్కే కాఫీ, సిగరెట్‌ని తీసుకొని వచ్చి అతని ముందు పెడుతుంది ప్రణవి కోపంగా. పక్కనే ఉన్న గౌతమ్ తల గోక్కుంటూ ఏంటి వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఈ అమ్మాయితో. ఇంతవరకు ఏ అమ్మాయితోనూ కూడా ఇలా బిహేవ్ చేసిందే లేదు కదా! అలాంటిది ఆ పిల్లని ఎందుకు వీడింతగా టీజ్ చేస్తున్నాడు? తెగ తింకుతూ ఉంటాడు గౌతమ్. పక్కనే నిలబడి ఉన్న ప్రణవి పొగలు కక్కే కాఫీ తాగి రిషి నోరు కాలితే చూసి హాయిగా నవ్వాలని అనుకున్న ఆలోచన మీద నీళ్లు చల్లుతూ కాఫీని ఆరాంగా తాగుతూ ఉంటాడు ఎంజాయ్ చేస్తూ. అంతా వేడి కాఫీ ఏదో కూల్ డ్రింక్ తాగినట్టుగా 2 నిమిషాల్లో ఫినిష్ చేసేసి గుడ్లగూబలాగా కళ్ళు 2 పెద్దవి చేసి చూస్తున్న ప్రణవి వైపు చూస్తూ వాట్ అన్నట్లుగా ఐబ్రోని ఎగరేస్తూ అడుగుతాడు. అతని చూపులకి తడబడి ఏమీ లేదు అని తల అడ్డంగా ఊపి రమ్యని తీసుకొని పరుగున క్లాస్ రూమ్‌కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ప్రణవి. వెళ్తున్న ప్రణవి వైపే చూస్తూ నవ్వుకుంటాడు రిషి. ఏంటి రిషి ఇదంతా కూడా? నాకసలేమీ అర్థం కావడం లేదు. షాకింగ్‌గా ఉంది. అమ్మాయిల కంటే డ్రింకింగ్‌కే ఓటు వేసేవాడివి. అలాంటిది ఇప్పుడు ఆ పిల్లని నువ్వు టీజ్ చేయడం ఏంట్రా? నీ సొంత మరదలు మధుని కూడా నువ్వు ఎప్పుడూ కనీసం పట్టించుకోవు కదా! అని గౌతమ్ అంటే ఆ పిల్లని ఏడిపిస్తుంటే అదో బ్లడీ సాటిస్ఫాక్షన్ లేరా నాకు అని అంటూ సిగరెట్‌ని ముట్టిస్తాడు రిషి. నువ్వేంటో ఎప్పుడూ అర్థం కావు నాకు అని. సరే నాకు ల్యాబ్ ఉంది నేను వెళ్తున్నా బాయ్ రిషి అని గౌతమ్ కూడా వెళ్ళిపోతాడు. సరౌండింగ్ మొత్తం పీస్‌ఫుల్‌గా ఉండడంతో కాసేపు అక్కడే ఉండి తన ఫ్లాట్‌కి బయలుదేరతాడు. ఫస్ట్ టైం ప్రణవిని సేవ్ చేసి తీసుకొని వచ్చిన ఫ్లాట్. ఫ్రెష్ అయి ఫుల్ స్లీవ్స్ టీ షర్ట్, నైట్ ట్రాక్ ప్యాంట్ వేసుకొని బెడ్ మీద పడిపోతాడు. కాలేజ్ అయిపోవడంతో ప్రణవి రఘు వచ్చి పికప్ చేసుకుంటాననటంతో తండ్రి కోసమే వెయిట్ చేస్తోంది. రఘు గారు స్కూటీలో రాగానే తండ్రితో కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరుకుంటారు ఇద్దరు. ఇంటికి వచ్చిన ప్రణవి
ఫ్రెష్ అయ్యి కూల్ వాటర్ ఫ్రిడ్జ్ నుంచి తీసుకొని తాగుతుంటే ప్రణమ్మ ఈ జాకెట్ ఎవరిది అని బ్యాగ్ లో ఉన్న జాకెట్ ని చూసి అడుగుతాడు. దెబ్బకి వరపోయి మాడు మోదుకుంటూ ఈసారి రఘు గారి చేత నీళ్లు తాగించుకుంటుంది. నాన్న అది నా ఫ్రెండ్ది, తను మర్చిపోతే నేనే తర్వాత ఇద్దామని నా బ్యాగ్ లో పెట్టాను కానీ మర్చిపోయానని రిషి కోసం ఫస్ట్ టైం అబద్ధం సక్సెస్ఫుల్ గా చెప్పేస్తుంది. ఓ అలాగా అని దాన్ని పూర్తిగా చూడకుండానే అలాగే బ్యాగ్ లో పెట్టేసి సోఫాలో కూర్చుంటూ నాకొక కాఫీ తీసుకొని రా ప్రణి, నీ చేతి కాఫీ ఇట్టే నాకు తలనొప్పి తగ్గిపోతుందని అంటే ఇప్పుడే తెస్తాను రఘు అని, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు రఘు, వర్కర్స్ ఉన్నారు కదా అని ప్రణవి అంటుంది. ఎంత పని వాళ్ళు ఉంటే మాత్రం షాప్ వాళ్ళకి అప్పచెప్పలేం కదరా అని అంటాడు రఘు. 2 నిమిషాల్లో కాఫీ తీసుకొచ్చి రఘు చేతిలో పెడుతుంది. రఘు కాఫీ తాగి కాఫీ షాప్ కి వెళ్ళిపోతే ప్రణవి రిషి ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చి వాషింగ్ మిషన్ లో వేసినా కూడా మార్క్స్ పోకపోవడంతో చేతులకి పని చెప్తుంది. కథ ఇంకా ఉంది. మరి ప్రణవి తన వన్ సైడ్ లవ్ ని రిషికి చెప్తుందా? రిషి ఎందుకు అమ్మాయిలతో దూరంగా ఉంటూ ప్రణవితోనే ఇలా ఆటలాడుతున్నాడు? మరి రిషి మనసులో కూడా ప్రణవి పట్ల ప్రేమ ఉందా? అసలు ప్రణవి రిషిల జీవితంలో ఏం జరిగింది? ఎందుకు ఇంతగా ప్రేమించిన ప్రణవి రిషికి దూరం అయ్యింది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.